personality development. Not only that, a person, isn't it? My dear friends, now I would like to invite an extraordinary speaker who changed thousands and lakhs of the people with his address. వారి ప్రసంగాలతో ఎంతో మందిని మార్చాడు. వారు ఎక్కడ లేరు, మన తిరుపతిలోనే ఉన్నారు. కానీ మేము చాలా లేటుగా తెలుసుకున్నాం వారి గురించి. వారెవరో కాదు, రాజా నరేన్ గారు. మే ఐ రిక్వెస్ట్ రాజా నరేన్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వేర్ ఆర్ యూ సార్? ప్లీజ్ కమ్. 1 2 1 2 3. లెట్స్ స్టాండ్ అప్ అండ్ గివ్ 30 to 40 minutes over to రాజా నరేన్ గారు. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. Good afternoon, everybody. Can you again say good afternoon? So, sir చెప్పారు కదా, my name is Naren, and thanks to the Impact Foundation for inviting me here. But before that, can I see ఎంతమంది ఇక్కడ ఫస్ట్ టైం ఇటువంటి ఈవెంట్కి వచ్చారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈవెంట్కి? ఓకే, సి ఎందుకు నన్ను ఇన్వైట్ చేసి ఉంటారు? లేదా ఇందాక వేణు సార్, రైట్, వేణు కళ్యాణ్ గారు లేదా గంపా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంపాక్ట్? మ్యామ్, మీ పేరు మ్యామ్ చెప్పండి. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మని అంటారు? భయపడద్దండి మ్యామ్. యువర్ నేమ్ దట్ వై, ఐ మీన్, యా, no, you only. Can you please stand up? మోటివేషన్కి, యా, మీరు నిలబడారు కదా, చెప్పండి. మోటివేషన్కి సరే, మోటివేట్ అవుతారు, పోయి ఏం చేస్తారు మళ్ళా? టుమారో ఈజ్ గోయింగ్ టు బి ద సేమ్ ఓల్డ్ డే, రైట్? ప్లీజ్ బీ వెరీ క్లియర్, దిస్ ఈజ్ ద హోల్ ప్రాబ్లం. No, I just want to help them understand. See, Impact Foundation యొక్క ఆబ్జెక్టివ్ వచ్చి పేరులోనే ఉంది, ఇంపాక్ట్ అవ్వడం. ఇంపాక్ట్ చేయడం అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, రైట్? సో మేబీ నెక్స్ట్ 20-30 minutes, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. ఐ విల్ ట్రై టు కనెక్ట్ టు ఫ్యూ ఆఫ్ యూ హూ ఆర్ విత్ దట్ ఇంటెన్షన్ హియర్. బికాజ్ మీరు మోటివేటే అవ్వాలనుకుంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే, యూట్యూబ్ వీడియో ఆన్ చేశారనుకోండి, నాకు తెలిసి లక్షల మంది మీకు ఫ్రీగా మోటివేట్ చేస్తారు. అవన్నీ వర్క్ అయ్యే పని అయితే ఈ ఆడిటోరియంకి అందరూ బెంజ్ కార్లలో వచ్చి ఉండాలి. బయట ఎన్ని బెంజులు, ఎన్ని బిఎండబ్ల్యూలు ఉన్నాయి, ఎంతమంది బైక్స్, ఆటోలు వచ్చినారు. మరి మోటివేషన్ వర్క్ అవుతుందా? మోటివేషన్ నాట్ వర్కింగ్. ఇట్ విల్ నెవర్ వర్క్. మోటివేషన్ ఈజ్ లైక్ టేకింగ్ బాత్. ఈరోజు తీసుకున్నాం కదా అని రేపు తీసుకోకుండా ఉండము కదా. సో మోటివేషన్ వర్క్ కాదండి, ప్లీజ్ అండర్స్టాండ్. మీకు మీ క్లారిటీ వై అనేది అర్థం కాకపోతే మోటివేషన్స్, ఈ యూట్యూబ్ వీడియోలు, మేము చెప్పే మాటలన్నీ కథల్లాగానే ఉంటాయి. ఇందాక కూడా సారు అద్భుతంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. బట్ ఎల్లుండి కల్లా మీకు గుర్తుండదు, నేను గ్యారంటీ ఇవ్వగలను ఆ విషయంలో మీకు. ఓకే, సో నేను కూడా, అందరూ ఇక్కడ యంగ్స్టర్స్, యాక్చువల్గా సార్ నాకు చెప్పి పిలిపించినారు, మరి ఇది యంగ్స్టర్స్ని ఉద్దేశించుకొని ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని. సో నేను ఆ రిలేషన్లోనే మాట్లాడతాను, ఓకే? అండ్ అందరూ పేరెంట్స్ చెప్పినట్టే, ఈవెన్ మా మదర్ కూర్చున్నారు ఇక్కడ కూడా, మీ పిల్లలు చెప్పేది గెట్ ఎడ్యుకేటెడ్, దెన్ గెట్ ఏ వెరీ గుడ్ జాబ్, ఫైనల్లీ ఏంటి, బాగా సెటిల్ అవ్వాలి. థ్యాంక్ఫుల్లీ ఏమంటే, ఈ మూడు నా లైఫ్లో జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్నా. ఈ విషయం అర్థం కాగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. ఈ మూడు నా లైఫ్లో జరగలేదు. గెట్టింగ్ ఎడ్యుకేటెడ్, ఆ టర్మ్లోనే చాలా చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ కాలేజ్ అయిపోయిన వెంటనే చదువు అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. థ్యాంక్ఫుల్లీ మా కాలేజ్ అయిపోయినాక మా రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. సో నేను అమెరికా వెళ్ళాను హైయర్ స్టడీస్ చేసే. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉంది కదా, ఇక్కడ ఇంజనీరింగ్ చదివాను. ఇక్కడ ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు? ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తిరుపతి. తర్వాత న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ కంప్యూటర్ సైన్స్ వెర్జ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది జాబ్స్ కోసం చూస్తున్నారు? సో రెజ్యూమే ప్రిపేర్ చేస్తారు కదా,
అట్లా నేను కొన్ని వందల రెజ్యూమేస్ ప్రిపేర్ చేసి అప్లై చేసింట జాబ్స్ కోసము. అన్ఫార్చునేట్లీ, బట్ ఇప్పుడు చూసుకుంటే ఫార్చునేట్లీ నాకు రాలేదు. ఎందుకంటే రెసెషన్ టైం అది అమెరికాలో కాదు, వరల్డ్ వైడ్ రెసెషన్ రన్ అవుతున్న టైంలో నేను అమెరికాలో ఉండినాను. జాబ్ అప్లై చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ఏం రాస్తాం పైన రెజ్యూమేలో? నా సాయ శక్తులు ఉపయోగించి మీ కంపెనీని పైకి తీసుకొస్తాను రాస్తాం. ఆ పదంలోనే మొత్తం ఉంది. అంటే నా సాయ శక్తులు ఉపయోగించి నేను పైకి రావాలి, కానీ నా ఫ్యామిలీని పైకి తీసుకురావాలి, నా లైఫ్ని పైకి తీసుకురావాలి. నేను ఎట్లయినా మీ కంపెనీలోకి వచ్చి ఇవన్నీ నాకు చాలా క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే, వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ అమెరికా. క్యాంటీన్లో పనిచేస్తున్నా, రాత్రి 1:30 వరకు నా షిఫ్ట్లు ఉండేటివి. చలి అంటే మీరు ఊహించుకోలేరు, నేను చెప్తే ఊహించుకోలేరు. అంటే ఈడ బుగ్గలన్నీ కూడా పగిలిపోయి ఎర్రగా అయిపోతుంది. ఆ చలిలో ఇంటికి రావాలా, పని అంతా అయిపోయినాక. అంట్లు గింట్లు అన్నీ అంటే అంట్లు అంటే ఈడ మనం తోమేటట్లు ఉండదులేండి, అట్లా ఊహించుకోదు. నా మీద పోయేటప్పుడు ఏదైనా బుగ్గలు గిల్లి జాలి చూపించారు, అట్లా కాదనమాట. డిష్ వాషర్స్ అన్నీ ఉంటాయి. ఎట్లయినా సరే డిష్ వాషింగ్ అన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి 1 అవుతుంది. అంత కష్టపడి లైవ్లీహుడ్ నేను గడుపుతున్న టైంలో ఒక సెమినార్, ఇట్లా ఇంపాక్ట్ ఫౌండేషన్ లాంటి సెమినార్ కాదు, దీనికి 1,00,000 రెట్లు అనుకోండి, ఒక సెమినార్ జరిగింది అమెరికాలో. ఆర్థిక స్వేచ్ఛ మీద, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫస్ట్ టైం అట్లాంటి పదాలు విన్నా లైఫ్లో. ఇట్లాంటి వాళ్ళు కూడా బతికుంటారా, ఇట్లాంటి వాళ్ళు అసలు మనుషుల రూపంలో ఉంటారా అంటే, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమంటే అయిపోయింది లైఫ్లో. యూ హ్యావ్ డన్ డబ్బు నీ వెనకబడుతుంది, దీనిలోకి ఫార్ములా ఉంటుంది, దానిలోకి కూడా కోర్సు ఉంటుంది. ఇవన్నీ మాకు ఎవడు నేర్పిలే స్కూళ్ళల్లో, కాలేజీల్లో. ఔరంగజేబ్ గురించి అడిగితే నేను బై హార్ట్ వచ్చినట్టు చెప్తా, బట్ ఔరంగజేబ్ నాకు యాడ్ ఉపయోగపడలే. పానిపట్టు బ్యాటిల్ 3 బ్యాటిల్స్ తెలుసు నాకు, వర్కౌట్ కాలే. ఆర్థిక స్వేచ్ఛ ఎట్లా సాధించాలా, ఆ పాఠాలన్నీ మైండ్లోకి ఇంకిపోయినాక నాకు అర్థమైంది. ఇవన్నీ తెలుసుకున్నాక నేను ఏం చేస్తానంట్రా, క్యాంటీన్లలో పని చేసుకుంటా, వాళ్ళకు వీళ్ళకి రెజ్యూమ్ అప్లై చేసుకుంటా, నువ్వు ఉద్యోగం ఇస్తావా, నాకు జాబ్ కావాలని. అట్లా ఒకవేళ నేను చేసిందంటే క్రైమ్ అంటారు దాన్ని, క్రైమ్. అర్థమవుతుందా? ఇది తెలిసి కూడా, ఈ దారిలో పోతే స్వేచ్ఛ వస్తుందని తెలిసి కూడా మనం చేయలేదనుకోండి, ఇంకా నాకు మించిన స్టూపిడ్ లేదు. సో థ్యాంక్ఫుల్లీ నాకు కొంచెం బ్రెయిన్, ఐ హ్యాడ్ కామన్ సెన్స్ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇండియాకి మించిన కంట్రీ లేదు వెన్ ఇట్ కమ్స్ టు ఆపర్చునిటీస్. మీరు లైఫ్లో పైకి రావాలనుకుంటే, నాకు ఇప్పుడు 20 కంట్రీస్లో బిజినెస్ ఉంది. ఐ మేక్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ కరెన్సీస్, ఆపరేటింగ్ ఫ్రమ్ మై బెడ్రూమ్, మై హౌస్. అటువంటి ఎరాలో బతుకుతున్నాం మనము. దాన్ని ఆ లైఫ్లో ఉండి, జనరేషన్లో ఉండి మనం అదే ఇంటర్నెట్ని రీల్స్కి వాడుకుంటున్నాం అనుకోండి, డోంట్ యూ థింక్ ఇట్స్ ఏ సిన్, ఇట్స్ ఏ క్రైమ్? థ్యాంక్ఫుల్లీ నేనేం చేస్తున్నానంటే, మీ అందరి జోబిల్లో ఉండే టెక్నాలజీనే నా జోబిలో కూడా ఉంది. బట్ ఇప్పుడు లేదండి, ఇప్పుడు మారిపోయినా. నేను బటన్ ఫోన్కి వచ్చేసిన, ఎర్ర బటన్ పచ్చ బటన్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఇది ధైర్యం కూడా చేయలేరు. నాకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి వచ్చిన. ఓకే, అప్పుడప్పుడు రోజులో కొంచెం టైము వాట్సాప్లో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళని నేను చూసుకుంటాను, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్, రైట్? సో నేను వన్స్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, ఐ వెంచర్డ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ వెల్నెస్. మీరు తిరుపతిలో బీట్స్ ఫిట్నెస్ స్టూడియోస్ అని వినింటే, ఐఎమ్ ద ఫౌండర్. అండ్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్, వావ్ అనే ఒక కంపెనీ మీకు స్టేటస్లో అక్కడిక్కడ కనబడతా అంటే, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ కంపెనీ. WG వెల్తిఫై గ్లోబల్, ఒక యంగ్స్టర్ కానీ ఎవరైనా ప్రొఫెషనల్స్ కానీ 6 నెలల నుంచి 12 నెలల లోపల 1,00,000 సంపాదించేందుకు ప్రాక్టికల్ మార్గం ఏంటి? ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ కంపెనీ. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసిన, అన్ని వెల్నెస్ అనే ఇండస్ట్రీలోనే అనమాట. అది దీన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు థ్యాంక్స్ టు మెనీ డాక్టర్స్ హూ హెల్ప్డ్ మీ, హూ గైడెడ్ మీ. అండ్ అది కాకుండా నాకు ఫైనాన్షియల్ గురూస్ చాలామంది ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే, కాలేజ్ అయిపోయినాక నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, రియల్ ఎడ్యుకేషన్. అండ్ అది ఎండ్ కాదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వచ్చేసి చాలామందికి మాది అయిపోయిందండి, నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంకా నెక్స్ట్. మనము చదివిన ఫీల్డ్లోనే పైకి రావాలనుకుంటే అది మీరు చేసే అతిపెద్ద తప్పు.
నాది ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్. బట్ నేను చేస్తా అంటే బిజినెస్ ఎంపైర్ మొత్తము వెల్నెస్ ఇండస్ట్రీ. డబ్బు అంటే నీళ్ళు ఎక్కడున్నాయి అక్కడ పోయి మనం బోర్ వేయాలి, కానీ నేనున్న చోటే బోర్ వేసుకుంటా అంటే నీ చెమటే నీకు నీళ్ళలాగా వస్తుంది. మనం చేసే 90% పీపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేసే తప్పు. నాది ఇంజనీరింగ్ అయిపోయింది సార్, నేను ఇంకా సిటీకి వెళ్ళిపోయి జాబ్ ట్రై చేయాలి, లేదా ఇంకో కంట్రీకి వెళ్ళిపోయి. నీది ఇంజనీరింగ్ అయింది కరెక్టే, బట్ ఇంజనీరింగ్లో అక్కడ ఆపర్చునిటీ లేకపోతే కొంచెం తల తిప్పి చూడాలి కదా. దట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్. యూ డోంట్ నీడ్ టు బి ఇంటెలిజెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. కొంచెం తల తిప్పినారంటే కోకొలల్ ఆపర్చునిటీస్ కనబడతాయి, అలాంటి పీపుల్ కనబడతారు, డైరెక్ట్ చేసే కనబడతారు, రైట్? సో థ్యాంక్ఫుల్లీ నంబర్ 1 ఐ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెల్నెస్. నంబర్ 1 నేను ఎడ్యుకేషన్ ఆపేయలేదు, ఎడ్యుకేషన్ మొదలుపెట్టినా. మొదటిది తప్పు రెక్టిఫై చేసుకుని అర్థమైందా. రెండోది జాబ్ తెచ్చుకోవాలన్నారు, థ్యాంక్ఫుల్లీ జాబ్ తెచ్చుకోలేదు. ఓకే, ఎప్పుడు నాకు ఐ హ్యావ్ బీన్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఐ హ్యావ్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్. అండ్ చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ని నేను రెడీ చేస్తాను. నా మీరు అడగచ్చు, నరే నీ స్పెషాలిటీ ఏమంటే నేను ఒక మెంటర్. కొన్ని వేల మందిని గైడ్ చేస్తుండే ఒక పర్సన్ నేను. మా కంపెనీ ఆబ్జెక్టివ్ ఏమంటే, అది రీసెంట్గా పెట్టిన కంపెనీ WG అని, వెల్తిఫై గ్లోబల్. ఆ కంపెనీకి కూడా ఎందుకు పెట్టానంటే నాకు అర్థమైంది, స్కూల్, కాలేజ్ అండ్ ప్రస్తుతం ఉండే సొసైటీలో దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ వాట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ వాట్ యు వాంట్ అకంప్లిష్. మీరు ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ప్లస్ మీకు నిజంగా లైఫ్లో ఏది కావాలా, ఆ రెండింటికి అసలు పొంతనే లేదు. చాలా పచ్చిగా చెప్తున్నా, నిజం మాట్లాడుతున్నా. నేను చదువు లేని వ్యక్తిగా ఈ మాట మాట్లాడడంలే. స్టేట్ ర్యాంకర్ నాకు ఇంటర్లో. ఐ గాట్ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింటుందా? అమెరికాలో వరల్డ్స్ నంబర్ 11 యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చినా నేను. అట్లాంటిది మేము ఊరికనే మాట్లాడడంలే, నాకు చాలా క్లారిటీ ఉంది. నేను ఏదైనా చెప్తా అంటే మనకు ఏం కావాలి ఇక్కడ, మనీ పరంగా గ్రిప్ కావాలి లైఫ్లో. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకోవచ్చు, ఓహ్ మనీ వస్తే ఏమొస్తుంది, చాలా విషయాలు వస్తాయి. మెటీరియల్ థింగ్స్, నాన్ మెటీరియల్ థింగ్స్. మెటీరియల్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఎంతమందికి ఉండదు ఇక్కడ కళా కోరిక? ఇందాక సార్ చెప్పారు కదా, వేణుగారు చెప్పారు కదా, గోల్స్ పెట్టుకోవాలి. అట్లా మీకు అందరికి కూడా గోల్ ఉంటుంది, ఏదో ఒక సంవత్సరంలో మంచి ఇల్లు కట్టుకోవాలనేసి. బట్ ఏదో ఒకటి అని క్యాలెండర్లో ఉండదే. క్యాలెండర్లో ఉండే 12 నెలలేనే, ఏదో ఒక నెల ఎక్కడన్నా ఉందా? మన ప్రాబ్లం అది. ఏదో ఒక రోజు మనం కూడా ఎత్తిపోయింది ఆడికే. ఇప్పుడు మేము కట్టి తిరుపతిలో మేము ఉంటున్న ఇల్లు ఇండియాలో టాప్ 50 హౌసెస్ ర్యాంక్ వచ్చింది. తిరుపతిలో, మీ తిరుపతిలో నేను ఉంటున్న ఇల్లు 2019లో అవర్ హౌస్ గాట్ అవార్డెడ్ ఇన్ ద ఇండియాస్ బ్యూటిఫుల్ హౌసెస్ 50లో. గ్రేట్ అచీవ్మెంట్ కదా మీ తిరుపతిలో మీ వ్యక్తి, రైట్? అండ్ చాలామంది తిరుపతిలో ఉండడంలో ఏం గొప్ప, చాలా గొప్ప ఉంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ చదివి ఎక్కడికడికో వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో వదిలేసి, ఎందుకంటే ఇది ఆపర్చునిటీ లేదు కాబట్టి. నేను మా అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నా, ఇది చాలా పెద్ద అకంప్లిష్మెంటా? దీనికి మీరు వెళ్ళకట్లేరు. ఎందుకంటే నేను ఎక్కడికో పోయి ఉండే దాని మీద నా డబ్బులు ఆధారపడ్డంలే, డబ్బులు నా దగ్గరకు వస్తాయి. ఆపర్చునిటీని మేము క్రియేట్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళు నువ్వు తిరుపతిలో ఉంటున్నావా, లేదా పూతలపట్టులో ఉంటున్నావా, లేదా అమెరికాలో ఉంటున్నావు కాదు, ఇంటర్నెట్లో ఉంటున్నావా లేదా. నువ్వు ఉన్నావు లేదని కాదు, బట్ ఇంటర్నెట్లో ఏం చేస్తున్నావు? కోయి పాట చూసుకుంటున్నావా, లేదా నేను రీల్స్ చూసుకుంటున్నావా, ట్రైలర్ చూసా? నేను కూడా చూస్తా, విపరీతంగా చూస్తా. పుష్ప ఫస్ట్ డే నైట్, ముందు రోజు నైట్ ఫ్యాన్ షో పోయిన వ్యక్తులు మేము. ఏ సినిమా వదలను నేను, ఎందుకంటే నేను చేసింది వ్యాపారమే ఇట్లా బతకాలని. స్టూడెంట్ లాగా ఉండాలా, రచ్చరచ్చ ఉండాలా, విపరీతంగా డబ్బులు ఉండాలా. లైఫ్ మొత్తం అట్నే ఉండాలి. క్రికెట్ ఆడతా విపరీతంగా, డ్యాన్స్ చేస్తా, ఐఎమ్ ఏ డాన్సర్, జూంబా ట్రైనర్ నేను. ఆ డ్యాన్స్ మీద పిచ్చితోనే తిరుపతికి కొత్త టైప్ ఆఫ్ ఫిట్నెస్ని ఇంట్రడ్యూస్ చేసిన, బీట్స్ ఫిట్నెస్ స్టూడియోస్. అట్లాంటి 9 బ్రాంచ్లు ఉన్నాయి. సో నాకు ఇవన్నీ మీకు నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే మీరు వింటున్నారో, అన్నీ ఎక్కడో ఒక చోట లింక్ టు మనీ. అండ్ నంబర్ 3, WG అనే కంపెనీ
ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ మై విజన్ ఈజ్, ఇందాక సార్ చెప్పారు ఒక విజన్, వేణు కళ్యాణ్ గారు బుక్స్ రాశారు. అండ్ మీకు మా విజన్ ఏమంటే సింపుల్ అండ్ స్ట్రైట్. 100 మందిని 2025లో 1 lakh క్లబ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాం మేము. 1 lakh క్లబ్, నెలకి 1,00,000 సంపాదించేందుకు వెల్నెస్ ఇండస్ట్రీలో వి క్రియేటెడ్ ఎ కోర్స్ అన్నమాట. అండ్ దాంట్లో ఇప్పటికీ 16 మంది ఎంటర్ అయిపోయారు. దాంట్లో హోమ్ మేకర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక్కసారి 100 టచ్ అయినాక ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో దట్ యూనివర్సిటీస్కి పోతా, కాలేజెస్కి పోతాను. ఎందుకంటే అల్టిమేట్గా నీకు కావాల్సింది ఇదే అయినప్పుడు ఇట్లెందుకు తినాలా? 24 ఏళ్ళు చదివినాక నీకు కావాల్సింది నేను నెక్స్ట్ 6 monthsలో నేర్పిస్తున్నా. బికాస్ మీకు ఐడియా ఉందో లేదు, మీరు దయచేసి ఎలాన్ మస్క్ నిన్న అనౌన్స్ చేసినాడు ఐఎమ్ స్టార్టింగ్ న్యూ స్కూల్ అని. ఎలాన్ మస్క్కి ఎందుకు పట్టింది? ఈ నుంచి మార్స్కి ర్యాకెట్ పంపించే ఒక కంపెనీ అధినేత నేను స్కూల్ పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాడు? ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈ పనికి రావురా ఇవన్నీ, కొత్త మోడల్ కావాలా. ఎలాన్ మస్క్ ఈజ్ లాంచింగ్ ఎ న్యూ స్కూల్. సో యు ఆల్ నీడ్ టు బి ఓపెన్ బాస్. నేను ఇంజనీరింగ్ చదివేసినా కాబట్టి ఇంకా దాంట్లోనే సెటిల్ అవ్వాలా అని ఎవరైతే అనుకుంటున్నారో పురావస్తు తవ్వకాల్లో భవిష్యత్తులో ఎవరికైనా దొరుకుతాం. ఒక అంతరించిపోయిన వస్తువో లేదా ఒక డైనోసారో ఉంటుంది కదా. ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్ ఆర్ డోంట్ గెట్ మీ రాంగ్. మమ్మల్ని మీరు ఇందాక నేను లాస్ట్లో మూడో మాట చెప్పాను, సెటిల్ అవ్వడం అని. సెటిల్ కాలేదు. నేను సెటిల్ అయినింటే ఎప్పుడో ఒక 2 లక్షలు 3 లక్షలు నెలకు సంపాదిస్తున్నప్పుడు ఆపేసి ఉంటాం గేమ్. వి నెవర్ సెటిల్. సెటిల్మెంట్ అంటే ఒక్కటే, పూడ్చిపెట్టినప్పుడు. దట్ ఈస్ ద ఓన్లీ సెటిల్మెంట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అంతవరకు యాదో ఒకటి చేస్తాండలా. మనం చేసేది ఏమంటే నేను చెప్పాను కదా, 25-30కి ఒక జాబ్ ఏదైనా వచ్చిందంటే అక్కడ నుంచి ఇంకా we put a full stop to all the learning and everything, and till 55-60 we don't do anything. That's the biggest mistake. Thankfully నేను ఉండే ప్రోగ్రామ్, నేను చదువుతున్న పుస్తకాలు, మెంటర్షిప్, వీటన్నిటిలో we learned that there is no settlement in life. And before I close, and I wish you all the best, wish you all a great new year. I definitely know new year రామ్ గోపాల్ వర్మ చాలా అద్భుతంగా చెప్తాడు ఈ విషయంలో. విష్ యూ ద సేమ్ ఓల్డ్ ఇయర్ అంటాడు. ఎందుకంటే మొత్తం అవే చేసే పనిలో మార్పు లేనప్పుడు కొత్త సంవత్సరం కొత్తగా ఎట్టుంటుంది. అందుకే మనం వర్మాన్ పిచ్చోడు అంటాం, ఎందుకంటే అన్ని నీట్గా స్ట్రైట్గా చెప్తాడు కాబట్టి. సో బిఫోర్ ఐ క్లోజ్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ మై మదర్. ఇందాక వేణు కళ్యాణ్ గారు చెప్పారు కదా, మీ పేరెంట్స్ నుంచి మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అవి ఇవి గుంజుకోకూడదు, మీరు ఇవ్వాలి మీ పేరెంట్స్ కానీ. అట్లా కొన్ని ఏళ్ళగా, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ రిటైర్ అవ్వకముందే గవర్నమెంట్ లెక్చరర్గా రిటైర్ అయింది మా అమ్మ. మా అమ్మ రిటైర్ అవ్వకముందే నేను రిటైర్ అయినా. మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇంటికి ఆహ్వానించింది నేనే. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అనేది ఆయన చెప్పారు 4-5 ఏళ్లలో జరిగిపోతుంది. యంగ్స్టర్గా ఉన్న మీకు ఇప్పుడు 22 ఏళ్ళు అనుకోండి, 27, 28 గేమ్ అయిపోగొట్టేయచ్చు. ఓకే, ప్లీజ్ చెక్ విత్ అస్. యా, జస్ట్ బిఫోర్ వీ క్లోజ్ ఐ వుడ్ లైక్ మై మామ్ టు సే ఫ్యూ వర్డ్స్. Hello, good afternoon, happy new year to all of you. I retired as a principal of a college, not a lecturer. Principal of a degree college, and I am Dr. D. Vijay Kumari. I'm so much inspired by the speeches. ఇందాక మాట్లాడినారు వేణు కళ్యాణ్. I came in the middle. ఆయన చెప్తున్నారనమాట, తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి ఇది కొనిపించుకొని అది కొనిపించుకొని అది చేస్తే సక్సెస్ కాదు అని. దట్స్ వెరీ మచ్ ట్రూ. దట్ ఇస్ మై సన్ ప్రూవ్డ్ ఇట్. అందుకనే నేను మీకు అది చెప్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. వీడు కూడా అందరిలాగానే ఇంజనీరింగ్ చదివాడు,
అందరిలాగానే అమెరికా పోయాడు. కానీ అక్కడ ఇందాక చెప్పాడు కదా, ఒక సెమినార్ దీనికంటే 1,00,000 రెట్ల పెద్ద సెమినార్ చూసి ఇన్స్పైర్ అన్నాడని వచ్చాడు. వచ్చినాక నేను ఉద్యోగం చేయనన్నాడు. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఏం చేస్తాము, నిన్ను పంపించింది ఎందుకు అక్కడికి, ఉద్యోగం చేయాలని. మేము కూడా అమెరికా వచ్చి నీతో కూడా ఏదో అప్పుడప్పుడు ఉంటామని, మా ఫ్రెండ్స్ పిల్లలందరూ వెళ్ళారు, అందుకని నిన్ను పంపించానని చాలా కొట్లాట్లు అన్నీ జరిగాయి. కానీ పోన్లే ఏదో అడుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇద్దాము చూద్దాము అని వీ జస్ట్ లెఫ్ట్ హిమ్ ఫర్ 1 year and he wanted to do something, some business, and he proved it. And ఇట్లాంటి సెమినార్లకు మమ్మల్ని కూడా పిలిచిపోయాడు. అప్పుడు అర్థమైందన్నమాట మాకు లైఫ్ అంటే ఏమిటి అనేది. మనం అనుకుంటాం చదువుకొని ఒక ఉద్యోగం చేసి ఒక 30,000 40,000 వస్తే ఇంకా సెటిల్ అయిపోవచ్చు. దట్ ఈస్ ద ఎండ్. దట్ ఈస్ నాట్ ది స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ ది ఎండింగ్ పాయింట్ ఫర్ ఎ లైఫ్. సెటిల్మెంట్ అంటే అంతే. ఇందాక చెప్పాడు కదా, మనం ఒకసారి గ్రేవ్లోకి పోతేప్పుడే మనకు సెటిల్మెంట్. అంతవరకు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో వాడు నన్ను ఏడిపించి కంప్యూటర్ కొనిపించుకున్నాడు. అప్పుడు నేను మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నాను అనమాట. ఆ మాటకు ముందు వచ్చేవాడు, వచ్చి కూర్చునేవాడు, ఏమిరా అప్పుడు కొత్తగా వచ్చింది 1990s అనమాట, 94 95 అప్పుడు వచ్చి కూర్చొని నాకు కంప్యూటర్ కావాలా, బ్లాక్మెయిల్ అంటారు కదా, అది చేసి కొనిపించుకున్నాను అనమాట. దెన్ హీ వాజ్ అ స్టూడెంట్. అట్లా వీడు కూడా చాలా చేశాడనమాట. అంటిల్ ఒక్కసారి అమెరికాకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఇట్లాంటి పనులు చాలా చేశాడు. మేము వీఆర్ వెరీ అన్హ్యాపీ దట్ ఈ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. అండ్ దాని గురించి మీరందరూ ఊహించుకున్నట్టు అమెరికా గురించి నేను కూడా చాలా ఊహించుకున్నాము పేరెంట్స్గా. ఇదేం వీళ్ళు అక్కడ పంపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాడే అనుకున్నాము. సరేలేని చూస్తున్నాము. కానీ వాడు ఏం చేస్తున్నాడో చేశాడు, చెప్పాడు కదా, బిజినెస్, రకరకాల బిజినెస్ చేశాడు. మోస్ట్లీ ఇన్ ద వెల్ హెల్త్ అనే దాంట్లో, వెల్ బీయింగ్, బికాజ్ దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ ద పీపుల్ నౌ. సాఫ్ట్వేర్ అవన్నీ కాదు, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అన్నమాట. ఆ ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నాడు. సో లైక్ దట్ మాకు ఇందాక వారు చెప్పారు కదా వేణు గారు, తల్లిదండ్రులు ప్రౌడ్ చేయాలని. అలా వీఆర్ ద ప్రౌడెస్ట్ పేరెంట్స్, ఐ కెన్ టెల్ యూ. బికాస్ ఇందాక చెప్పాడు కదా ఇల్లు, ఆ ఇల్లు మీరు వీలుంటే వచ్చి చూడండి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, వీ నెవర్ డ్రెమ్ట్ అబౌట్ ఇట్. కళలు కనండి అని అబ్దుల్ కలాం కూడా చెప్పేవారు. కానీ మన కళ ఒక లెవెల్కి ఆగిపోద్ది. ఎవరైనా దేవుడు ప్రత్యక్షం నీకు ఎంత డబ్బు కావాలంటే 10 లక్షలు 10 కోట్లు అంటాం. 1,00,000 కోట్లని అనమనం మనం, ఎందుకంటే మన మైండ్ కండిషన్ అయిపోయింది అక్కడి వరకు. కాబట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టి కట్టాడు, చాలా అందమైన ఇల్లు, దాన్ని మాకు కానుగ్గా ఇచ్చాడు. ఇప్పుడు నన్ను ఇక్కడికి BMW కార్లో పిలుచుకొచ్చాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ రియల్లీ. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. తల్లిదండ్రులు ప్రౌడ్గా చేయాలంటే వాళ్ళని గుర్తించండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఏదో కొంత డబ్బుకు సెటిల్ అయిపోయి ఒక ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళకి జబ్బులు, వాళ్ళ చదువులు, ఇవన్నీ ఒక రొటీన్, ఒక మీడియోకార్ లైఫ్. బట్ దెర్ ఈస్ మచ్ ఇన్ ద వరల్డ్. అది చెప్తున్నాను, ఇది చూస్తున్నాను కాబట్టి. లేకపోతే నేను మామూలుగా ఒక లెక్చరర్ ఉంటే నేను కూడా మామూలుగానే ఉండిపోయేదాన్ని. ఇలాంటి ఒక లైఫ్ ఉందని నాకు తెలిసేది కాదు. ఇట్లా ఒక ఇల్లు కూడా ఉంటుందని నాకు తెలిసేది కాదు. ఇట్లా కార్లు ఉంటాయని తెలిసేది కాదు. అండ్ అన్నిటికంటే అవర్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ కార్డియల్. ఇంట్లో మా కోడలు కానీ మేము కానీ అందరము అన్లైక్ అదర్స్ బికాస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ గివింగ్ అస్. సో స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు. మీకు చెప్తున్నాను, నేను యాజ్ ఏ ప్రిన్సిపల్గా కూడా చెప్తున్నాను. అండ్ ద మదర్ ఆఫ్ దిస్ నరేన్ చెప్పింది బాగా వినండి, తెచ్చుకోండి. కేవలం చదువు అయిన తర్వాత ఉద్యోగము అనే కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. చదువు అయినాక మీరు నేర్చుకోవడం అయిపోయిందని అనుకోవద్దండి. జస్ట్ ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్. చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకున్న దానివల్ల మీరు కాస్త ఇంకా మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలి. నేర్చుకోవడం అంటే ఎన్నో పేకాట్లు నేర్చుకోవచ్చు, ఇంకా ఎట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు, అవి కాదు నేను చెప్పేది. మీ జీవితానికి సహాయపడేటువంటి, మీ జీవితాన్ని పైకి తీసుకొచ్చేటువంటి
మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషపెట్టేటువంటి మీ ఫ్యామిలీని బాగా ఒక పొజిషన్లో పెట్టేటువంటి అటువంటి సంతోషాన్ని అటువంటి దాన్ని మీరు నేర్చుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో వాట్ హీ టోల్డ్ ఈజ్ 100% కరెక్ట్. యాజ్ అ పేరెంట్ ఐ అగ్రీ విత్ హిమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. బ్యాక్ టు మై సన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే అమ్మ ఇదంతా ఉండు. యా, సో బిఫోర్ వి క్లోజ్, అమ్మ చెప్పింది కదా అమెరికా నుంచి నేను రిటర్న్ వచ్చినాక అంటే మీరు అన్నీ స్మూత్గా జరుగుతాయి అనుకోద్దండి. పెద్ద యుద్ధాలు జరిగినాయి. బంధువులు అందరినీ పిలిపించి నన్ను సెంటర్లో కూర్చోబెట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా అనేసి ఒక పాయింట్ తర్వాత నన్ను వదిలేసి వీళ్ళని తిట్టడం మొదలుపెట్టినారు బంధువులు. వాడికంటే మీకు బుద్ధి లేదా, వాని వయసు ఉన్నోళ్ళు చూడు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ కొనేసినారు, ఆల్రెడీ కారు కొనేసినాడని. నాకు కావాల్సింది వేరు. ఈఎంఐలు, అపార్ట్మెంట్లు, నా లైఫ్. మనకు కావాల్సింది మనకి క్లారిటీ ఉంటే, ఇప్పుడు చూడండి ఇది బర్గండి కలర్. మీరు ఈడ ఉండే అందరూ ఇది నల్ల కలర్ అన్నా కూడా నేను పట్టించుకోను, నేను నవ్వుకుంటా అంట. ఎందుకంటే నాకు తెలుసు కదా ఇది ఏం కలర్ అని. ప్రపంచము మొత్తం అరిచినా ఇది బర్గండీనే. ఆ క్లారిటీ మీకుంటే మా అమ్మోళ్ళు వచ్చి ఏం చేసినా మా ఫ్రెండ్స్ వెనక్కి లాగుతున్నారు వాళ్ళు నాకు వినపడదు. చెవుటోళ్ళు అయిపోవాలి. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిటీ చెవుడు ఉండాల. చెవుటో ఈడొచ్చి మా మాట వింటారు, బయటకు పోయినాక ఇంకోటి మన తలతో ఫుట్బాల్ ఆడుకుంటుంది ప్రపంచం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకంటూ క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వస్తుంది అంటే నేను చెప్తున్నాను ఇట్స్ నాట్ ఈజీ. ఆ క్లారిటీ దగ్గరనే ఐ బికేమ్ ఏ మెంటర్. ఐ మెంటర్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ గివింగ్ క్లారిటీ ఇన్ వాట్ దే వాంట్. నీ లైఫ్లో నెక్స్ట్ 2 to 5 years ప్లాన్ ఎట్లా ఉండాలి, దిస్ ఈజ్ మై బిజినెస్. ఐ గివ్ క్లారిటీ అండ్ ఎలా డైరెక్షన్ ఇవ్వగలగాలి. దిస్ ఈజ్ వేర్ వి కనెక్ట్ అనమాట. అండ్ సార్ ఇందాక వేణుగారు తీసుకొచ్చినట్టు నాకు స్లైడ్స్ గీట్స్ ఐ హ్యావ్ంట్ బ్రాట్ ఎనీ స్లైడ్స్. సో యూ కెన్ ప్రాబబ్లీ బికాస్ యూ ఆల్ బిలాంగ్ టు తిరుపతి, ఐ రియలీ వుడ్ లైక్ టు కనెక్ట్ యూ. యూ కెన్ హ్యావ్ మై నంబర్. ఇట్ ఈస్ 9393466866. One more time, 9393466866. Though I am using a dumb phone, I also access WhatsApp on the same number. Okay, దీంట్లో వాట్సాప్లో ఏమి ఉండవు, బట్ వాట్సాప్ని కూడా నేను యాక్సెస్ చేస్తాను రోజులో. సో ఎనీ మెసేజ్ యూ కెన్ సెండ్. If at all I can be of any help to you in the field of profession, career, I'll really connect to you. Okay? And my Insta ID is Cam Naren, CAMNAREN, Cam Naren, CAMNAREN. Thank you very much and back to sir. సార్ నరేన్ సార్ ఒక్క నిమిషం సార్, అమ్మగారు ప్లీజ్. ఎందుకంటే నరేన్ గారి స్పీచ్ చాలామందికి మన తల్లి ముందర చెప్పగలిగే శక్తి రావాలనేసి అందరినీ కోరుకుంటూ నరేన్ గారి అమ్మగారి ద్వారా నరేన్ గారికి చిరు సత్కారం, అలాగే గంపా నాగేశ్వరరావు సారు, అలాగే డాలర్ సారు, ప్లస్ ఇంపాక్ట్ టీమ్ మెంబర్స్. ప్లీజ్ ఇంపాక్ట్ టీమ్ మెంబర్స్, నిజంగా ఇలాంటి సత్కారం మనకు కావాలా వద్దా? ఎవరితో?